ఎగువ మధ్యతరగతి వారు మూసీ సుందరీకరణను ఊహించుకొని హైడ్రా చర్యలను సమర్థించారు. తమ దాకా వస్తే తప్ప సెగ తెలియదన్నట్టు హైడ్రా బుల్డోజర్లు విల్లాలకు కూడా వెళ్లడంతో బోరుమన్నారు. పట్టణీకరణకు సుందరీకరణకు వ్యత్యాసం తెలియని పాలకులు ఉన్నంతకాలం అసాధ్యమైన ఆదర్శాలు ప్రకటించి తీరా ఆచరణ సాధ్యం కాదని గుర్తించిన తర్వాత ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అభాగ్యులపై పడటం పరిపాటి. నినాదాలు, లక్ష్యాలు, ఆశయాలు వినడానికి ముచ్చటగా ఉంటాయి. మూసీ సుందరీకరణ, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, పచ్చదనం, పరిశుభ్రత ఇవన్నీ కేవలం నినాదాలు మాత్రమే కాదు. ప్రజాధనాన్ని కొల్లగొట్టే ప్రణాళికలు. అధికారులు ఆజ్ఞలు పాటిస్తారు, అది వారి పరిధి, పరిమితి. వాటి గమ్యం గమనాలను నిర్దేశించేది ప్రభుత్వం మాత్రమే. అందుకే హైడ్రా చీఫ్ రంగనాథ్ గారి నిజాయితీని అనుమానించడం లేదు. ప్రభుత్వాల ఉద్దేశాలను ప్రశ్నించడమే అసలు ఉద్దేశం. ఏడాది కాలంలో హైడ్రా ఎలా పరిణామం చెందిందని వెనక్కి తిరిగి చూస్తే కొన్ని మంచి పనులు చేయడంతో పాటు బడా కబ్జాదారులను వేల కోట్లు వెనకేసుకున్న ప్రజా ప్రతినిధులు చేసిన ఆక్రమణల జోలికి వెళ్ళకపోవడం, నోటీసులకే పరిమితం కావడం స్పష్టంగానే కనిపిస్తున్నది. అక్బరుద్దీన్ కాలేజీ విషయంలో హైడ్రా చీఫ్ చేసిన ప్రకటనే ఇందుకు సాక్ష్యంగా కూడా మనకు కనిపిస్తుంది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువ అనేది నానుడి. ప్రభుత్వం అనుకుంటే ఏదో ఒక మిషతో చర్యలను ఉపసంహరించుకోవచ్చు. ఓవైసీలది వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యమని అందరికీ తెలుసు. వారు అనుకుంటే బఫర్ జోన్ పరిధిలో ఉన్న కాలేజీ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించి వేరే చోట రోజుల వ్యవధిలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించగలరు.